ఎలాంటి కొత్త ప్రయోగాలకి ఇది నాంది పలకబోతోంది ఈ విధంగా వెళ్ళటం అనేది? అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి యాక్సియం 4 మిషన్ లో చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేశాను. సుమారు 60 కంట్రీలు వాళ్ళ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ పంపిస్తున్నాయి బేసికల్ గా. సో దాంట్లో హంగరీ నుంచి వాళ్ళకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి చాలా ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు మనకి ఇండియాలో కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనం ఈ X6 ఈ జెర్మినేటెడ్ సీడ్స్ పంపిస్తున్నాము. సో ఇదంతా ఏంటంటే మానవుడు ఫ్యూచర్ లో భవిష్యత్తులో స్పేస్ లో నివసించడానికి అనుకూలమైన టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది డైరెక్ట్ లింక్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మసిల్, ఇప్పుడు ఒక ఎంఆర్ఐ అనే ఒక మెషిన్ ఉంది మనకు మెడిసిన్ లో. మనకి ఎక్కడ అది యాక్చువల్ గా ఎట్లా డెవలప్ అయిందంటే, ఒకప్పుడు సైంటిస్ట్, ఒక ఫిజిసిస్ట్ ఒక గ్యాలక్సీని స్టడీ చేసే క్రమంలో దానిలో కొన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, అలానే అవుతున్నాయి అని ఒక చిన్న టెక్నాలజీని, గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే, ఇంకొక డాక్టర్ గారి దీన్ని క్యాన్సర్ టిష్యూలో యూజ్ చేస్తే క్యాన్సర్ టిష్యూలో వాటర్ చాలా ఉంటుంది కదా, H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, వాటిని డిఫరెన్స్ గా చేయొచ్చు మనం, అట్లాంటిది ఒక చేయొచ్చు అని చెప్పేసి అనేది వాళ్ళు వచ్చింది మనకి ఎంఆర్ఐ. మీకు కట్ చేయకుండా సర్జరీలు చేసేస్తున్నారు, రేడియేషన్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. చాలా పవర్ఫుల్ టూల్ మెడికల్ ఇండస్ట్రీలో. కొన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండస్ట్రీ అయిపోయింది. అంటే ఒక సైన్స్ అనేది, ఒక సైన్స్ డిస్కవరీ అనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది ఓన్లీ స్పేస్ లో కేవలం యూజ్ కాదండి, ఇక్కడ కింద కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే దానిలో వాళ్ళు మసిల్ సెల్స్ ఎట్లా డీజనరేట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి అది ఈ టెక్నాలజీ మన భూమి పైన యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ వాటర్ ప్యూరిఫైయింగ్ సిస్టమ్స్ మనకి ఇవాళ యూజ్ చేసిన ఇంట్లో మీ ఆర్ఓ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఆర్ఓ సిస్టమ్ అనేది అపోలో మనకు ఆ చంద్రుని పైకి నాసా పంపించినప్పుడు ఆ క్లోజ్డ్ వాళ్ళు ఎట్లా రీసైకిల్ చేసుకోవాలి వాటర్, దానిలో నుంచి వచ్చింది మనకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. దాని నుంచి ఇప్పుడు ప్రపంచం రిమోట్ ప్రాంతాల్లో కూడా మానవాళికి మనం వాటర్ అందించగలుగుతున్నాం. సో ఈ సైన్స్ డిస్కవరీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి మళ్ళీ మనకే యూజ్ అవుతుంది. ఇక్కడ యూజ్ అవుతుంది, అక్కడ యూజ్ అవుతుంది. కానీ ఎస్పెషల్ గా ఇప్పుడు ఈ మిషన్ ద్వారా ఇస్రో ఒక కొత్త తరానికి నాంది పలికిందండి. ఏంటంటే ఫస్ట్ టైం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కి కావాల్సిన, ఇప్పటి వరకు ఏంటంటే మన దేశీయ అవసరాల కోసం మానవ రహిత, కానీ ఇప్పుడు ఏంటంటే మానవ సహిత ఫస్ట్ అడుగు వేసింది. సో ఇది చాలా గొప్ప మైల్ స్టోన్ అండి. అదనమాట. రైట్, మీరు అన్నట్టుగా ఇది నిజంగా మైల్ స్టోన్ గానే నిలిచిపోవాలి. రేపంతా సవ్యంగా జరగాలి. మీరు అన్నట్టుగా ఆ తిరిగి ప్రయాణం సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే ఈ మిషన్కి సంబంధించి ప్రొఫైల్ చాలా బలంగా ఉండటం, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అనుకున్న లక్ష్యం సాధన దిశగా అడుగు పడాలి. అలాగే అంతరిక్షంలో జీవనానికి ఇంకెంతో దూరం లేదు అన్న ఒక భావన శుభాంశు వెనక్కి వచ్చి మనకి ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వాలని మనం ఖచ్చితంగా కోరుకుందాం శేషగిరిరావు గారు. అనుమానమే లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ శేషగిరిరావు గారు.